తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీలో లోక్సభ, అసెంబ్లీ, తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏపీలో 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చింది. ఇవాళ నుంచి నామినేషన్ స్వీకరించబోతున్నారు. రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీలో లోక్సభ, అసెంబ్లీ, తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఏపీలో 25 లోక్సభ, 175 అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక తెలంగాణలో 17 ఎంపీ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చింది. ఇక ఇవాళ నుంచి నామినేషన్లను స్వీకరించబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఏపీలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు, అటు తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అప్డేట్స్ ఏంటి? సార్వత్రిక ఎన్నికల 4వ దశకు నోటిఫికేషన్ వెలువడింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ నోటిఫికేషన్ ని వెల్లడించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు, అలాగే ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. సుమారు 10 రాష్ట్రాల్లో 96 పార్లమెంట్ నియోజకవర్గాలు, అలాగే ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ స్థానాలకు, అలాగే తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఆంధ్రప్రదేశ్, బీహార్, అలాగే జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, అలాగే ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్ ఈ రాష్ట్రాల్లో మే 13వ తేదీన 4వ విడతలో భాగంగా ఎలక్షన్స్ జరగబోతున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయడం జరిగింది. ఈ రోజు నుంచి నామినేషన్లు ఈ రాష్ట్రాల్లో ఈ లోక్సభ అలాగే అసెంబ్లీ స్థానం, ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కలెక్టరేట్ లో కలెక్టర్ కి నామినేషన్ పత్రాలు అందజేసి అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉంటుంది. అలాగే ఈ మే 13వ తేదీన జరగనున్న పోలింగ్ కి సంబంధించి జూన్ 4వ తేదీన పూర్తిగా 7 విడతల్లో ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత జూన్ 4వ తేదీన ఫలితాలు అనేవి వెల్లడి కాబోతున్నాయి. ఇక నుంచి ముఖ్యంగా నేతల ఎన్నికల ప్రచారాలు మరింత ముమ్మరం కాబోతున్నాయి. నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ముఖ్యంగా ఇప్పటికే మెజారిటీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల్ని ఆయా పార్టీలు ఖరారు చేయడం జరిగింది. కేవలం తెలంగాణకు సంబంధించి ఖమ్మం, కరీంనగర్, అలాగే ఇటు హైదరాబాద్ స్థానాలకు సంబంధించిన స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. అలాగే ఏపీలో పూర్తిగా టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ లో పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఏపీలో కొన్ని స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. సో ఈ రోజు నుంచి నోటిఫికేషన్ ఇష్యూ అయిన నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కూడా త్వరితగతిన ఆయా పార్టీలు పూర్తి చేయబోతున్నాయి. అలాగే ఎన్నికల ప్రచారం పైన ప్రధానంగా దృష్టి సారించబోతున్నాయి. ఇప్పటి వరకు ముఖ్యంగా మెజారిటీ ముఖ్యంగా ప్రధాన నేతలే ఎన్నికల ప్రచారాల్లో ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పుడు స్థానికంగా ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ముమ్మరంగా నోటిఫికేషన్ జారీ అయింది కాబట్టి ఇక ముమ్మరంగా ప్రజాక్షేత్రంలో ప్రచార కార్యక్రమాలను నిర్వహించే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ గోపి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీలో లోక్సభ, అసెంబ్లీ, అలాగే తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, తెలుగు రాష్ట్రాల్లో నోటిఫికేషన్ రిలీజ్ అయింది, అప్డేట్స్ ఏంటి? దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో భాగంగా 4వ విడతలో జరిగే రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ కాసేపటి క్రితం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం 10 రాష్ట్రాల్లో ఈ 4వ విడతలో ఎన్నికలు జరగబోతున్నాయి. దాదాపు 106 స్థానాల్లో లోక్సభ స్థానాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేసరికి తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ అటు ఎంపీ స్థానాలకు, ఒక్క అసెంబ్లీ కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి, అటు ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంట్ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైన పరిస్థితిని మనం చూస్తున్నాం. నోటిఫికేషన్ ఈ రోజు విడుదలైంది కాబట్టి ఈ రోజు నుంచే నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఈ రోజు నుంచి ఈ నెల 25 వరకు మొత్తం 7 పని దినాలు, ఎందుకంటే మధ్యలో ఒక ఆదివారం వస్తుంది కాబట్టి మొత్తం 7 పని దినాల్లో ఈ నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఇచ్చింది ఈసీ. దాంతో పాటు 26 ఈ నెల 26న నామినేషన్ల
పరిశీలన ఉంటుంది. నామినేషన్ల విత్డ్రాల్ కు ఈ నెల 29 వరకు అవకాశం ఇచ్చిన Okay. పరిస్థితిని మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.